హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి విఎస్ఎస్సి అనమాట ఆఫ్ ఇస్రో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ సంబంధించి మనకి తిరువనంతపురం 49 టెక్నీషియన్ కోసం అయితే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ ఈరోజు అయితే స్టార్ట్ అవుతున్నది. 4th అనమాట, 4th May 2023. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఈజ్ 18th May 2023. ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ VSSSC 324 డేటెడ్ 29th అయితే ఇది రిలీజ్ అయితే అయింది. అయితే ఈరోజు అయితే 4th May 2023న అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారు. దీనికి సంబంధించి ఇక్కడ మనకి బ్రేకప్ అయితే ఉందన్నమాట, వేకెన్సీ బ్రేకప్. ఇక్కడ మనకి టెక్నీషియన్ బికి సంబంధించి ఇవన్నీ కూడా మన రెగ్యులర్ వేకెన్సీస్ అనమాట. దీనికి పే మ్యాట్రిక్స్ 21,700 రూపీస్ నుంచి మనకి 69,100 రూపీస్ దాకా మనకి అప్లికబుల్ అయితే అవుతుంది. దాదాపుగా 35,000 రూపీస్ ప్లస్ అయితే మనకి స్టార్టింగ్లో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇవి కాకుండా అదర్ అలవెన్సెస్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, ఇంకా మనకి ఇక్కడ పోస్ట్ కోడ్ అయితే ఇచ్చారు 1488. ఇక్కడైతే మనకి ఫిట్టర్ ట్రేడ్కి సంబంధించి 17 వేకెన్సీస్ ఉన్నాయి. UR 8, OBC 3, SC 3, EWS 3 అనమాట. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ 2 అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి వర్క్ యొక్క జాబ్ ప్రొఫైల్ ఏంటి అనేది ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది. జనరల్ ఫిట్టింగ్, అలాగే అండ్ ఫైలింగ్ ఆపరేషన్స్, ఫోర్జింగ్, రోలింగ్, శాంపిల్ ప్రిపరేషన్ ఆఫ్ అలాయ్స్, అలాగా వేరియస్ జాబ్స్ అయితే ఉంటాయి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి 10th క్లాస్తో పాటు మనకి ITI NTC అంటే నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్, లేదంటే కనుక నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఇన్ ఫిట్టర్ ట్రేడ్ అనమాట. సో ఎవరైతే ఈ 10th క్లాస్తో పాటు ఈ ITI ఫిట్టర్ ట్రేడ్లో చేసిన వాళ్ళు ఉంటారో, లేదంటే కనుక ఈ NEC అంటే నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ ఫిట్టర్ ట్రేడ్లో, ఈ ఫిట్టర్ ట్రేడ్కి టెక్నీషియన్ బీకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా ఎలక్ట్రానిక్ మెకానిక్ అయితే 8 అయితే ఉన్నాయి. ఇంకా దీనికి కూడా మనకి 10th పాటు ఈ ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్లో 10th విత్ ITI అయితే ఉండాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఎలక్ట్రీషియన్ సంబంధించి 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే మెకానిస్ట్ 4 ఉన్నాయి. ఇంకా MR అండ్ AC 3 ఉన్నాయి. ఇంకా టర్నర్ 2 ఉన్నాయి. ప్లంబర్ 2 ఉన్నాయి. ఇంకా మెకానిక్ మోటార్ వెహికల్ అనమాట, మెకానిక్ డీజిల్ ఇదైతే ఒక పోస్టే ఉంది. అదైతే URకి అయితే ఇచ్చారు. ఇంకా వీటన్నిటికి కూడా మనం ఆయా ట్రేడ్స్లో 10th పాటు మనకి ITI NTC లేదంటే NEC నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ అయితే కావాలి. అవి కాకుండా మనకి ఇక్కడ డ్రాట్స్మ్యాన్ అయితే ఉన్నది, మెకానికల్ అనమాట. 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి మనకి డ్రాట్స్మ్యాన్ మెకానికల్ ట్రేడ్లో 10th విత్ ITI NTC లేదంటే NEC ఉంటే కనుక దానికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇంకా అదర్ వేకెన్సీస్కి సంబంధించి వేకెన్సీ డీటెయిల్స్కి సంబంధించి ఏజ్ వచ్చేసరికి మనకి 18th May 2023 అయితే చూసుకోవాలి. అదైతే మనకి లాస్ట్ డేట్ అనమాట. సో ఆ డేట్కి మనకి మినిమం అయితే 18 ఇయర్స్ అయితే ఉండాలి, 18 సంవత్సరాలు. ఇంకా మ్యాక్సిమం వచ్చేసరికి UR అండ్ EWS క్యాండిడేట్స్కి 35 ఇయర్స్ అయితే ఇచ్చారు యాజ్ ఆన్ 18th May 2023కి. అలాగే ఇక్కడ OBCకి 38 అయితే. ఇక్కడ మనకి టెక్నీషియన్ బీలో మనకి మెకానిక్ మోటార్ వెహికల్, అలాగే ఈ రేడియోగ్రాఫర్కి సంబంధించి 35 ఇయర్స్ మాత్రమే ఇచ్చారు. మిగతా వాటికి 38 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా SCకి 40 ఇయర్స్. ఇక్కడ STకి వచ్చేసరికి మనకి 35 ఇయర్సే ఇచ్చారు. షెడ్యూల్ క్యాస్ట్కి మాత్రం ఇక్కడ కొంత రిలాక్సేషన్ అయితే ఉంది. మనకి పోస్ట్ని బట్టి, ట్రేడ్ని బట్టి ఇక్కడ ఏజ్ అనేది చేంజ్ అయితే అయిపోతుంది. ఇక్కడ మనకి టెక్నీషియన్ బీకి సంబంధించి అప్రాక్సిమేట్ శాలరీ పర్ మంత్ అని ఇచ్చారు. ఇందాక మనం చెప్పినట్టుగా 34,200 రూపీస్ ప్లస్ అదర్ అలవెన్సెస్ అయితే ఉంటాయి. ఇంకా రేడియోగ్రాఫర్కి సంబంధించి 40,000 రూపీస్ అయితే శాలరీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇంకా దీనికి సంబంధించి మనకి సెలక్షన్ ప్రొసీజర్లో 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో మనకి ఒక 90 minutes అంటే 1.5 hours డ్యూరేషన్లో 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో ఒక రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. దాంట్లో మనకి జనరల్ క్యాండిడేట్స్కి 32 మార్క్స్ వస్తే కనుక పాస్ అయితే అవుతాము. ఇంకా ఈ SC ST అండ్ అదర్ ఈ రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 24 మార్క్స్ వస్తే వాళ్ళు పాస్ అయితే అవుతారనమాట. నెక్స్ట్ లెవెల్ కంటే స్కిల్ టెస్ట్కి వాళ్ళు క్వాలిఫై అయితే అవుతారు. ఇంకా మనకి 1:5లో అయితే మనకి ఈ స్కిల్ టెస్ట్కి కాల్ చేయడం జరుగుతుంది. స్కిల్ టెస్ట్ కూడా క్వాలిఫై అయితే మనకి
అపాయింట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ స్కిల్ టెస్ట్ విల్ బి క్వాలిఫైయింగ్ నేచర్ అన్నారు. అంటే మనకి ఈ రిటర్న్ టెస్ట్లో వచ్చిన మార్క్స్ ఎక్కువ ఆధారంగానే మనకి ఈ జాబ్ అయితే వస్తుంది. స్కిల్ టెస్ట్ అనేది జస్ట్ మనకి ఆ ట్రేడ్లో మనకి నాలెడ్జ్ ఉందా లేదని క్వాలిఫై నేచర్ మాత్రమే. దీన్ని మనకి సెలక్షన్లో అయితే తీసుకోరనమాట. ఫ్రెండ్స్, ఇంకా మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కోసం మనకి ఇక్కడ ఈ VSSC 324 గురించి ఇక్కడ మనకి అప్లై అనే లింక్ అయితే ఇచ్చారు. దీని మీద అయితే క్లిక్ చేయాలి. మనం కొత్త విండోకి అయితే వెళ్తున్నాం అనమాట. కొత్త ట్యాబ్ అయితే వచ్చింది. స్పెషల్గా ఇక్కడ నేమ్, మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. పోస్ట్, మీరు ఏ ట్రేడ్కి అప్లై చేస్తూ ఉన్నారు, ఇంకా ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, ఇంకా టెక్నీషియన్ బీనా, డ్రాట్స్మేనా, ఇంకా రేడియోగ్రాఫరా, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తారో అదైతే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీ యొక్క ఈమెయిల్ ఐడి వ్యాలిడ్గా ఉన్నటువంటిది, యాక్టివ్గా ఉన్నటువంటి ఈమెయిల్ ఐడి మిస్టేక్స్ లేకుండా ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ ఈ క్యాప్చా ఈ బాక్స్లో ఎంటర్ చేసేసి మనం సబ్మిట్ బటన్ అయితే క్లిక్ అయితే చేయాలి. కింద మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఫోటో ఎలాగ అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ ఎలా అప్లోడ్ చేయాలి, ఇలాగ మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో అయితే అది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి OTP వెరిఫై చేయాలి, మొబైల్ నెంబరు, అలాగ స్టెప్స్ అయితే ఇచ్చారు. ఇక్కడైతే మనం సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ ఇలాగైతే వచ్చింది. థ్యాంక్ యూ విల్ బి రిసీవింగ్ అన్ ఈమెయిల్ ఇన్ ఫ్యూ మినిట్స్. అంటే మనం ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడికి ఒక లింక్ అయితే వస్తుంది. దాని మీద మనం క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకున్న తర్వాత మనకు ఒక పాస్వర్డ్ అయితే ఇస్తారు. ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్తో మనం లాగిన్ అయిపోయి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, మనకి ఇలాగైతే వచ్చింది. ఆ లింక్ మీద నేను క్లిక్ అయితే చేశాను. మన ఈమెయిల్కి వచ్చింది. దాని మీద ఇక్కడ మనకి క్విట్ బటన్ ఉంది, వెళ్ళిపోవచ్చు బయటికి. లేదంటే ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. మనం కన్ఫర్మ్ చేసుకుంటే నెక్స్ట్ మనకి ఇలాగైతే వచ్చింది. మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాం, ఇంకా మన ఈమెయిల్ ఐడి అక్కడ ఇచ్చినటువంటిది అయితే వచ్చింది. అప్లోడింగ్ ఆఫ్ ఇంప్రాపర్ ఫోటోగ్రాఫ్ సైన్ విల్ బి లీడ్ టు రిజెక్షన్ ఆఫ్ అప్లికేషన్. అంటే మనం ప్రాపర్గా ఉన్నటువంటి ఫోటో అండ్ సిగ్నేచర్ ఫస్ట్ ఇక్కడ మనకి అప్లోడ్ అయితే చేయమని చెప్తున్నారు. ఫోటో వచ్చేసరికి మనకి JPG ఫార్మేట్లో 30 నుంచి అంటే మ్యాక్సిమం 30 KB వరకు అయితే మనం అప్లోడ్ అయితే చేయొచ్చు. అలాగే సిగ్నేచర్ కూడా 30 KB వరకు మనం అప్లోడ్ అయితే చేయొచ్చు. దానికోసం మనకి ఇక్కడ ఫోటోకి 150x200 విడ్త్ అండ్ హైట్ ఇచ్చారు. అలాగే సిగ్నేచర్ సంబంధించి కూడా మీకు 150x50 అలాగైతే ఇవ్వడం జరిగింది. సపోజ్ మన ఫోటో ఇది అనుకుంటే కనుక మీకు ఊరికి శాంపిల్ చూపించడం కోసం ఇదైతే ఓపెన్ చేయడం జరిగింది. పెయింట్లో ఓపెన్ చేసి ఇక్కడ రీసైజ్ అని ఉంటుంది, తీసుకోవాలి, టిక్ ఆఫ్ చేయాలి. ఇక్కడ పిక్సెల్స్ తీసుకోవాలి. ఇక్కడ మనకి 150x200 అయితే ఇవ్వడం జరిగింది. 150 ఇక్కడ 200 ఇలాగా ఎంటర్ చేసి ఓకే అంటే ఇలాగా అయిపోతుంది. మనం ఇక్కడ సేవ్ చేసుకొని ఆ ఫైల్ని అయితే మనం అక్కడ అప్లోడ్ అయితే చేయాలి. అదేవిధంగా సిగ్నేచర్ కూడా మనకి 150x50 డైమెన్షన్స్లో అయితే మనం ఇక్కడ అప్లోడ్ చేసి ఇక్కడ అప్లోడ్ ఫోటో అండ్ సిగ్నేచర్ అనే బటన్ ఉంది, దాని మీద అయితే క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్, మనం అప్లికేషన్ ఫామ్లోకి అయితే వచ్చాం. ఇక్కడ 4 ట్యాబ్స్ అయితే ఉన్నాయి. అక్కడ పర్సనల్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అదర్ డీటెయిల్స్ అనమాట. మన ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్లో మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇవ్వాలి. యాజ్ పర్ 10th క్లాస్ ప్రకారం యాస్టేజ్గా కంప్లీట్గా అయితే ఇవ్వాలి, మిస్టేక్స్ లేకుండా. మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ అంటే ఇక్కడ ఈ క్యాలెండర్లో నుంచి మనం సెలెక్ట్ అయితే ఇలాగా చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇయర్, మంత్ అండ్ డే ఇలాగా. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి నెక్స్ట్ ఇక్కడ మనకి జెండర్, మీరు మేలా ఫీమేలా, నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా రిజర్వేషన్ కేటగిరీ, మీ జెండర్లా, ఓబీసీనా, ఎస్సీనా, ఎస్టీనా ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా ఈ మీరు పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అంటే PWD క్యాండిడేట్స్ అయితే కనుక దానికి సంబంధించినటువంటి డిజబిలిటీ తీసుకోవాలి. అప్లికబుల్ కాకపోతే మనకి నాట్ అప్లికబుల్ అనే ఆప్షన్ ఉంది, అది తీసుకోవాలి. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్, అదర్వైజ్ అయితే నో తీసుకోవాలి. ఇంకా ఇక్కడ కరెంట్లీ ఎంప్లాయిడ్ అయిన గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో మీరు వర్క్ చేస్తూ ఉంటే ఎస్, అదర్వైజ్ నో అనమాట. ఇంకా ఇక్కడ ఆర్ యు ఏ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్, మీరు కనుక ఈ స్పోర్ట్స్లో కనుక మీకు మెరిట్ ఉంటే ఎస్ తీసుకోవాలి, లేకపోతే నో తీసుకోవాలి. ఇంకా నెక్స్ట్ బటన్ అయితే ఉంది ఇక్కడ, ఇదైతే మనం ప్రెస్ చేయాలి. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ ట్యాబ్కి అయితే వచ్చాం. ఇక్కడ అడ్రస్లో నుంచి ఇక్కడ మీకు నియరెస్ట్
రైల్వే స్టేషన్, మీకు దగ్గరలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే మీకు అడ్రస్లో నుంచి డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా స్ట్రీట్, అలాగే సిటీ, పిన్ కోడ్, ఇంకా స్టేట్ ఇలాగా, అలాగే మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఈ కరస్పాండెన్స్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయిపోతే ఇక్కడ టిక్ ఆన్ చేస్తే ఇటువైపుకి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మనం ఇక్కడ నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ ట్యాబ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ క్వాలిఫికేషన్ సంబంధించి మనకి ఇక్కడ మీరు 10th క్లాసా, ఎస్ఎస్సీనా, ఎస్ఎస్ఎల్సీనా, ఇంకా ఆర్మీ మెట్రికులేషనా, నేవీ మెట్రికులేషనా, ఇంకా ఎయిర్ ఫోర్స్ మెట్రికులేషనా, జనరల్ 10th అయితే తీసుకోవచ్చు. ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే ఇక్కడ దీని నుంచి ఇలా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. బోర్డ్ అనమాట, సిబిఎస్ఈనా, స్టేట్ బోర్డా. ఫ్రెండ్స్, ఇక్కడ మనం బోర్డు ఇచ్చేసాము. ఇక్కడ మీ సిజిపిఏ అయితే తీసుకోవాలి. మీకు ఎంత గ్రేడ్కి ఎంత గ్రేడ్ వచ్చింది. సపోజ్ మీకు 8.5 అలాగా వస్తే ఇలా ఇవ్వాలి. అవుట్ ఆఫ్ అంటే మీకు మొత్తం గ్రేడ్కి మీకు ఎంత వచ్చింది, సపోజ్ 10కి అలాగా. ఇక్కడైతే మనకి డెసిమల్స్ తీసుకోవడం లేదు, 1 డిజిట్సే తీసుకుంటుంది. 9 or 10 అదైతే మెన్షన్ చేయాలి. ఇక్కడ పర్సంటేజ్, సపోజ్ మీ పర్సంటేజ్ తీసుకుంటే మీకు 100కి మీకు ఎంత పర్సంటేజ్ వచ్చింది, 85%, 90% అలాగా. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇక్కడ ఐటీఐయా లేకపోతే ఎన్టీసీనా. ఎన్టీసీ అంటే నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్, అలాగే నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికెట్, ఏదైతే అదైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా డిసిప్లిన్ ఫిట్టర్ తీసుకోవాలి. ఇంకా ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట. ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే మనం ఇక్కడ దీని నుంచి సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా స్టేట్, మీరు ఏ స్టేట్లో చేశారు, ఐటీఐ లేదంటే అప్రెంటిస్ అనేది. ఇంకా ఇక్కడ మనకి నెక్స్ట్ వచ్చేసరికి నేమ్ ఆఫ్ ద కోర్స్ నేమ్, ఇప్పుడు మనం ఐటీఐ ఫిట్టర్ ట్రేడ్ అని ఇలాగా ఎంటర్ అయితే చేయాలి. ఐటీఐ ఇన్ ఫిట్టర్ అని ఇలాగా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ దీనికి సంబంధించి కూడా మనకి పర్సంటేజ్ సిజిపిఏ ఇందాకట్లాగానే మనం ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. సిజిపిఏ ఇస్తే కనుక అవుట్ ఆఫ్ మీకు సపోజ్ 10కి మీకు 8 అలాగా వస్తే ఇలా మెన్షన్ చేయొచ్చు. లేకపోతే పర్సంటేజ్ తీసుకుంటే 100 పర్సంటేజ్ అంటే 100 ఉంటుంది. ఇంకా మీకు 100కి ఎంత పర్సంటేజ్ వచ్చింది ఇలాగా కింద అయితే ఇవ్వడం జరిగింది. మనకి పర్సంటేజ్ అంటే ఇక్కడ 450 అవుట్ ఆఫ్ 1000 మార్క్స్ మనకు వస్తే కనుక మనకి 45% వస్తుంది. సో మనం ఇక్కడ దీనిని 100 ఇచ్చారు కాబట్టి మనం ఇక్కడ పర్సంటేజ్ అనేది మెన్షన్ అయితే చేయాలి. ఇంకా ఫస్ట్ క్లాసా, సెకండ్ క్లాసా ఇదైతే మెన్షన్ అయితే చేసి మనం ఇక్కడ నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఫీజు కోసం మనకి ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. అకౌంట్ నెంబర్, అలాగే అకౌంట్ నెంబర్ అగైన్ ఇక్కడ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వాలి. అదైతే ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. థర్డ్ ఇక్కడ నేమ్, మీ యొక్క నేమ్ అనమాట, అంటే బ్యాంక్ పాస్బుక్లో ఉన్నటువంటి నేమ్, అలాగే బ్యాంక్ మీకు ఏ బ్యాంక్ అది, నెక్స్ట్ బ్రాంచ్ ఏ బ్రాంచ్ అది, అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ అందరూ కూడాను ఫీజు అయితే మొదట 500 రూపీస్ అయితే పే చేయాలి. ఇంకా ఎవరికైతే ఈ రిలాక్సేషన్ ఉందో ఫీమేల్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి 400 రూపీస్ వెనక్కి వస్తాయి. 100 రూపీస్ అనమాట ఫీజు కింద వెళ్ళిపోతుంది. మిగతా 400 రూపీస్ మీకు వెనకైతే వస్తాయి. ఇంకా ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఇక్కడ మెన్షన్ చేయాలి, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు. ఇక్కడ ఎనీ అదర్ రెలవెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే ఎంటర్ చేయాలి, లేకపోతే లేదు. ఇఫ్ సెలెక్టెడ్ మ్యాక్సిమం టైం టు రిక్వైర్డ్, మీరు 1 month కావాలా, 2 months కావాలా, 3 months కావాలా. మీరు ఒకవేళ జాయిన్ అవ్వడానికి మీరు కనుక సెలెక్ట్ అయితే కనుక మీకు ఎన్ని నెలలు కావాలని అడుగుతున్నారు, 1, 2, 3 ఇదైతే మెన్షన్ చేయొచ్చు. డూ యూ ఆప్ట్ రిటర్న్ టెస్ట్ ఇంటర్వ్యూ ఇన్ హిందీ, ఎస్ ఆర్ నో. మీరు హిందీలో కనుక ఈ ఇంటర్వ్యూగా రిటర్న్ టెస్ట్ కానీ తీసుకోవాలనుకుంటే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో అయితే పెట్టచ్చు. ఇంకా డూ యూ ఆప్ట్ ఫర్ రిటర్న్ టెస్ట్ ఇంటర్వ్యూ ఇన్ హిందీ, ఎస్ ఆర్ నో అడుగుతున్నారనమాట. ఇంకా డిక్లరేషన్ అయితే అడుగుతున్నారు. డూ యూ అగ్రీ విత్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్, ఇక్కడ ఎస్ పెట్టాలి కంపల్సరీగా. ఇంకా ఇక్కడ మనకి ఐ డిక్లేర్ అని చెప్పేసి ఈ బటన్ అయితే క్లిక్ చేసి మనం సబ్మిట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రివ్యూ అయితే కనపడుతుంది. ఇక్కడ మనకి గో బ్యాక్ అని ఉంది, వెనక్కి వెళ్ళి మనం మోడిఫై చేసుకోవచ్చు. లేకపోతే కనుక అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే కనుక ఇక్కడ కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ అయితే
ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలాగైతే వచ్చింది, మన రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ చూపిస్తున్నారు. అలాగే ఇక్కడ మనకి మేక్ పేమెంట్ అని ఉంది. మనం ఫీజు అయితే పే చేయాలి, అందరు క్యాండిడేట్స్ పే చేయాలి. ఫస్ట్ 500 రూపీస్. ఇంకా ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇంకా ఫీమేల్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే వెనక్కి అయితే వస్తాయి 400 రూపీస్. ఎగ్జామ్ రాసిన తర్వాత ఈ అప్లికేషన్ టైంలో మాత్రం అందరూ పే చేయాలి. సో మనం ఇక్కడ మేక్ పేమెంట్ మీద క్లిక్ చేస్తే మనకి లింక్ అయితే వస్తుంది, దాని మీద క్లిక్ చేసి మనం ఫీజు అయితే పే చేయాలి. ఇంకా ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అయితే తీసుకోవచ్చు. ఆఫ్టర్ పేమెంట్ తర్వాత ఇక్కడ మనకి ఇలాగైతే వచ్చింది. పేమెంట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అని ఉంది, దీని మీద క్లిక్ చేయాలి. ఇలాగైతే వచ్చింది, ఓకే అన్నాము. ఓకే అంటే మనకి ఇక్కడ ఇలాగ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, అలాగే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఇలాగైతే అన్నీ వచ్చాయి. మీకు అవైలబుల్ డీటెయిల్స్ ఇచ్చేసేసి ఓటీపీ వెరిఫై చేసేసి మీరు ఫీజు అయితే పే చేయాలి. తర్వాత ఇక్కడ మీరు ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ప్రింట్ అప్లికేషన్ ఫామ్ ఆఫ్టర్ మేకింగ్ పేమెంట్ అని ఉంది, దీని మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ ప్రింట్ అంటే ప్రింట్ అయితే వస్తుంది. ఇది ఫ్రెండ్స్ మనకి 49 వేకెన్సీస్ ఆఫ్ VSSC ఆఫ్ ISRO టెక్నీషియన్ బి, డ్రాగ్ట్స్మెన్ అండ్ రేడియోగ్రాఫర్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.